బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హైకోర్టులో షాక్ తగిలింది. ఇక ఉపసంహరణ కేసులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలి అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులకు సంబంధించి ఉపసంహరణ జరిగినందుకు దానిని వ్యతిరేకిస్తూ మాజీ రైల్వే ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు విచారణ చేపట్టింది హైకోర్టు. దీనికి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. మాజీ రైల్వే ఉద్యోగి వేమకొండలరావు వేసిన పిటిషన్ని విచారించింది ధర్మాసనం. దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. ఉపసంహరణ కేసు అసలు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలి అంటూ కూడా చంద్రబాబుకి నోటీసులు జారీ చేయాలి అని ఆదేశాలు పేర్కొంది. అయితే ఈ నోటీసుల్ని పోలీసుల ద్వారా ఇప్పించాలి అని పేర్కొంది. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ రైల్వే ఉద్యోగి వేమకొండలరావు. ఏపీసీఐడి వివరాలు తెలిపి వారు ఎటువంటి వివరాలు అందులో పేర్కొన్నారో అవన్నీ కూడా తెలియచేయాలి అని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తానికైతే గతంలో ఏసీబీ కోర్టు వేమకొండలరావు పిటిషన్ అయితే తిరస్కరించింది. వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ పేర్కొంది. దీని మీద ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఖచ్చితంగా వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అది కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కట్టే పన్నులకు సంబంధించే ఉంటుంది కాబట్టి మరి పన్నులు కట్టే వారికి అడగడానికి బాధ్యులవుతారు, అడిగే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా పిటిషనర్ తరపున జడ్జి శ్రవణ్ కుమార్ అయితే వాదనలు వినిపించారు. ఈ వాదనలకి ఆమోదించిన న్యాయస్థానం వెంటనే కేసు ఉపసంహరణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి, పోలీసుల ద్వారా నోటీసులు పంపించాలి అని హైకోర్టు పేర్కొంది. అయితే ఏసీబీ సిఐడి అధికారులు మాత్రం దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు. మొత్తానికి సంబంధించి వారం రోజులు గడువు ఇవ్వాల్సిందిగా కోర్టును విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం తరపు న్యాయవాది. వారం రోజుల్లోగా పూర్తి వివరాలు తెలియచేయాలి అంటూ కూడా వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది. మొత్తానికి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఉపసంహరణ ఏ విధంగా చేసుకున్నారు అనే దాని మీద మరొకసారి విచారణ జరగనుంది. మరి వచ్చే వారం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, హైకోర్టు దీన్ని కొట్టేస్తుందా లేకపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ చర్యలకు ఆదేశాలు జారీ చేస్తుందా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.